హాయ్ ఫ్రెండ్స్, సముద్రంలోని కొన్ని ప్రత్యేకమైన జంతువులు భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి విపత్తులకు ముందుగానే సంకేతాలు ఇస్తాయని మనం చాలా కాలంగా వింటున్నాము. ముఖ్యంగా ఓర్ ఫిష్ మరియు యాంగ్లర్ ఫిష్ లాంటి అరుదైన చేపలు సముద్ర ఉపరితలానికి వచ్చినప్పుడు ఇది ఏదో పెద్ద ఉపద్రవానికి కారణం అని అంటుంటారు. ఇవి నిజంగా ప్రమాద సూచికలా లేదా కేవలం కల్పితాలేనా? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యుగాంతం తప్పదా, లివియథాన్ వచ్చేస్తోంది అని అంటున్నారు. ఈ లివియథాన్ ప్రస్తావన బైబిల్లో కాకుండా భారత పురాణాల్లో కూడా ఉందా? నిజంగానే ఆ చేపలకి అంత శక్తి ఉందా? వీరు చెబుతున్న వాటిలో నిజమెంత? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. జనవరి 26, 2025 టెనిరిఫే బీచ్, స్పెయిన్. సముద్రపు లోతుల్లో నివసించే ఒక రాకాసి చేప సముద్రపు ఉపరితలానికి వచ్చి చనిపోయింది. దీని పేరు యాంగ్లర్ ఫిష్. ఫిబ్రవరి 9, 2025 మెక్సికన్ బీచ్లో ఒక తెల్లని పాము లాంటి చేప తీరానికి వచ్చి గిలగిలలాడుతూ కనిపించింది. మనలో చాలామంది దీన్ని ఎప్పుడు చూసి కూడా ఉండరు. దీని పేరు ఓర్ ఫిష్. ఫిబ్రవరి 19, 2025 ఆస్ట్రేలియాలోని ఒక దీవి తీరానికి 157 కిల్లర్ వేల్స్ కొట్టుకుని వచ్చి చనిపోయాయి. ఇంకా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సంకేతాలు మనకు కనిపించాయి. ఒకటి కేరళ. అక్కడ కొన్ని లక్షల కొద్ది చిన్న చేపలు సముద్ర తీరానికి కొట్టుకొని వచ్చాయి. మరొకటి కొన్ని లక్షల కొద్ది తాబేళ్లు ఒడిశాలోని తీర ప్రాంతంలో కనిపించాయి. ఇవి జరిగిన వాస్తవాలు. ఇప్పుడు వీటికి ప్రపంచ అంతానికి సంబంధం ఏంటో చూద్దాం. ఈ 3 సంఘటనలలో ప్రపంచం అంతానికి దగ్గర సంబంధం ఉన్నది ఓర్ ఫిష్కి. దీన్ని డూమ్స్డే ఫిష్ అని అంటారు. అంటే ఏదైనా ప్రళయాన్ని ముందుగానే హెచ్చరించే చేప అని. ఇలా అనడానికి కారణాలు లేకపోలేదు. 2010లో జపాన్ తీరంలో అనేక ఓర్ ఫిష్లు కనిపించాయి. తరువాత మార్చి 2011లో రెక్టర్ స్కేల్పై 9 తీవ్రతతో టోహోకు భూకంపం సంభవించింది. ఇది భారీ సునామీకి దారితీసింది. ఈ విపత్తులో సుమారు 15,894 మంది మరణించారు. 2,500 మంది గల్లంతయ్యారు. ఇది ఓర్ ఫిష్ భూకంపాలకు ముందే కనిపిస్తాయి అనే అపోహను మరింత బలపరిచింది. అక్టోబర్ 2013 కాలిఫోర్నియా, USA. కాలిఫోర్నియా తీరంలో 2 ఓర్ ఫిష్లు చనిపోయి కనిపించాయి. అందులో ఒకటి 14 అడుగుల పొడవు ఉంది, ఇంకొకటి 18 అడుగుల పొడవు ఉంది. ఈ సంఘటన తర్వాత ఎటువంటి భూకంపాలు కానీ సునామీలు కానీ నమోదు కాలేదు. ఆగస్టు 2017 ఫిలిప్పీన్స్ లుజోను ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి ఒకరోజు ముందు 2 ఓర్ ఫిష్లు తీరానికి కొట్టుకుని వచ్చాయి. జూన్ 23, 2020 మెక్సికోలో 7.4 తీవ్రతతో భూకంపాలకు కొద్ది రోజుల ముందు ఓర్ ఫిష్ తీరాలకు కొట్టుకు రావడం ప్రజల్లో భయాన్ని పెంచింది. దీంతో ఓర్ ఫిష్ను విపత్తు సంకేతంగా భావించడం మొదలైంది. ఆగస్టు 12, 2024 లాస్ ఏంజల్స్లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తర్వాత 12 అడుగులు పొడవు కలిగిన ఓర్ ఫిష్ కాలిఫోర్నియా తీర ప్రాంతంలో కనిపించింది. దీంతో ఓర్ ఫిష్ను విపత్తు సంకేతంగా నమ్మడం జరిగింది. ఈ ఓర్ ఫిష్ అనేది వెండిలా మెరుస్తూ ఒక పాములాగా ఉంటుంది. ఇది సుమారు 50 అడుగుల పొడవుగా పెరుగుతుంది. సముద్రంలో దాదాపు 200 మీటర్ల నుంచి 3,000 మీటర్ల లోతులో ఇవి జీవిస్తాయి. జపాన్ పురాణాల్లో ఈ చేపను రియుగో నో ట్సుకాయ్ అంటారు. దీని అర్థం మెసెంజర్స్ ఫ్రమ్ ది సీ గాడ్స్ ప్యాలెస్. ఇప్పుడు మనం యాంగ్లర్ ఫిష్ గురించి తెలుసుకుందాం. ఇది సముద్ర గర్భంలో నివసించే ఒక అరుదైన చేప. దీని రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఇవి సాధారణంగా లోతైన సముద్రాల్లో, అంటే సుమారు 200 మీటర్ల నుంచి 4,000 మీటర్ల లోతులో నివసిస్తాయి. అక్కడ సూర్యకాంతి కూడా అందుబాటులో ఉండదు. ఈ చేపకు అతిపెద్ద తల ఉంటుంది. పెద్ద నోటితో చాలా భయంకరమైన పళ్ళు ఉంటాయి. ఎక్కువగా గాఢ నీలం లేదా గోధుమ రంగులో ఉంటాయి. మగ యాంగ్లర్ ఫిష్లు ఆడ యాంగ్లర్ ఫిష్ల కంటే చాలా చిన్నగా ఉండి తమ జీవితకాలం ఆడ యాంగ్లర్ ఫిష్కు అంటిపెట్టుకొని ఉంటాయి. ఆడ యాంగ్లర్ ఫిష్ తలపై ఒక చిన్న బల్బు లాంటి అవయవం ఉంటుంది. ఇది ప్రకాశించే సామర్థ్యం కలిగి ఉండి ఇతర చిన్న చేపలను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. ఇవి మాంసాహారి చేపలు. సొంతంగా వెలుతురు ఉత్పత్తి చేసి దానిని ఎరగా ఉపయోగించి మాంసాహారాన్ని పొందుతాయి.
అంతటి గాఢ చీకటిలో నివసించే ఈ చేప ఇప్పుడు సముద్ర ఉపరితలానికి రావడం చర్చనీయాంశంగా మారింది. కిల్లర్ వేల్స్. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ పరిణామం గురించి చూస్తే సాధారణంగా ఒక తిమింగలం చనిపోయి ఒడ్డుకు కొట్టుకురావడం సహజమే. కానీ 157 తిమింగలాలు ఒకేసారి వచ్చి అక్కడ చనిపోయి ఉన్నాయి. ఇది కాస్త ప్రశ్నార్థకంగా ఉంది. సహజంగా కిల్లర్ వేల్స్ సముద్ర తీరానికి దూరంగాను కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సముద్ర తీరంలోనూ వేటాడుతూ ఉంటాయి. ఇంకా భారతదేశంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి. కేరళ తీరానికి కొన్ని లక్షల చిన్న చిన్న చేపలు కొట్టుకుని వచ్చాయి. ఒరిస్సా తీరానికి కొన్ని లక్షల తాబేళ్లు రావడం మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ వింత పరిణామాలకు, ఈ సముద్రపు లోతుల్లో నివసించే చేపలు చనిపోవడానికి మరియు సముద్ర ఉపరితలం మీద అవి తేలడానికి గల నిజమైన కారణాలు తెలుసుకుందాం. సముద్ర వాతావరణ మార్పులు అనగా సముద్రంలో ఉష్ణోగ్రత మార్పులు, సముద్ర ప్రవాహాల్లో మార్పులు జరగడం వల్ల ఇలా జరగవచ్చు. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యం మరియు మానవ కార్యకలాపాలు అనగా లోతైన సముద్ర అన్వేషణ, ఇంకా డీప్ వాటర్ ఫిషింగ్ చేయడం ఈ చేపలు అనారోగ్యానికి గురైనప్పుడు ఇలా జరగవచ్చు. నీటి అడుగులలో ఆటంకాలు అనగా సముద్ర గర్భంలో భూకంపాలు జరగడం, టెక్టోనిక్ ప్లేట్లు కదలడం పై కారణాల వల్ల అవి సముద్ర ఉపరితలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కిల్లర్ వేల్స్ చనిపోవడానికి అసలైన కారణాలను మనం పరిశీలిస్తే చేపలు పట్టే వలలో చిక్కుకుపోవడం లేదా చేపలు పట్టే గాలాల్లో ఇరుక్కుపోవడం వల్ల ఇవి మరణించవచ్చు. సముద్రంలో విషరసాయనాలు కలవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు తినడం వల్ల ఇలా జరగవచ్చు. ఈ తిమింగలాలు ఒక నాయకుని ఆధ్వర్యంలో గుంపులుగా నడుస్తాయి. వేటాడే సమయంలో నాయకుడు తప్పుడు దారిలో ప్రయాణిస్తే ఇలా గుంపులుగా సముద్ర తీరానికి వచ్చి చనిపోతాయి. అంటువ్యాధుల కారణంగా కూడా వీటి నాడీ వ్యవస్థ దెబ్బతిని ఇలా గుంపులుగా మరణించే అవకాశం ఉంది. భారతదేశంలో జరిగిన పరిస్థితులను గమనిస్తే కేరళలో గుంపులుగా ఒడ్డుకు వచ్చిన చేపలు వాటి సంతానోత్పత్తి సమయంలో ఇలా తీరానికి వచ్చి తిరిగి మళ్ళీ సముద్రాల్లోకి వెళ్ళిపోతాయి. ఒడిశాలో జరిగిన సంఘటనను మనం పరిశీలిస్తే ప్రతి సంవత్సరం ఉత్కల్ తీరం, రుషికల్యా తీరానికి ఫిబ్రవరి, మార్చి సమయంలో గుడ్డు పెట్టడానికి ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు రావడం సర్వసాధారణమే. చివరగా లివియథాన్. దీని గురించి మన హిందూ పురాణాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం బైబిల్లో మాత్రమే ఉంది. ఇంకా ఖురాన్లో కూడా దీని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఇది ఒక పెద్ద భయంకరమైన 3 తలల కలిగిన పాము అని బైబిల్లో రాయడం జరిగింది. న్యూజిలాండ్లో లివియథాన్ కనిపించింది అంటూ సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫేక్. అది కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా చేసి ఉండవచ్చు. మన పురాణాల్లో వాసుకి, శేషనాగు, మకరా వంటి పెద్ద జీవుల గురించి రాయబడింది. అవి దేవుళ్లకు మంచి చేసే వాటిగా ప్రస్తావించబడింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ వింత పరిస్థితులు మరియు కనిపించిన చేపలు కొన్ని సందర్భాలలో ఇవి వాస్తవాలు కావచ్చు. కానీ అన్ని సందర్భాలలో భూకంపాలు, సునామీల వంటి ప్రళయాలు రాకపోవచ్చు. ఆ చేపలు చనిపోవడానికి పైన చెప్పిన వాస్తవాలలో ఏదో ఒకటి కారణం అయి ఉండవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయొచ్చు కదా. మీ లైక్ ద్వారా ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.